నగరంలో పోలీసు వ్యవస్థ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటటువంటిది లేదు. ప్రజలు తమ యొక్క భావాల్ని వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి నగరంలో లేదు. కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే మనకు రాజ్యాంగంలో కల్పించబడినటువంటి లౌకిక హక్కులు ఏవైతే ఉన్నాయో లౌకిక హక్కుల్ని విఘాతం కల్పించేటటువంటి పద్ధతిలో ఈ రోజున మతాల మధ్య వికేంద్రీకరణ తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి దానికోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్ట సవరణ పౌర సవరణ చట్టం సిఏఏని రద్దు చేసుకోవాలా, నిరసించమని చెప్పి ఈ రోజున శాంతియుతంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఐ సిపిఎంలు శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేయడానికి కార్యక్రమం చేపడితే ఈ రోజున భావ వ్యక్తీకరణ చేసేటటువంటి దానికి అవకాశం లేకుండా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం తాను తీసుకొచ్చినటువంటి విధానాల్ని నిరసించేటటువంటి కమ్యూనిస్టుల పైన ఈ రకమైనటువంటి అవకాశం లేకుండా చేయటం అనేటటువంటిది దుర్మార్గం. దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం బీజేపీ తోటి అంతకాగేటటువంటి తెలుగుదేశం, జనసేన అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో బీజేపీకి ఇండైరెక్ట్ గా